ఎస్పెషల్లీ సమస్యాత్మక గ్రామాల సంగతి ఏంటి శ్రీనివాస్? సుమిత్ర కడప జిల్లాలో ఒంటిమిట్ట పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతుంది. అయితే పులివెందులలో ముఖ్యంగా పులివెందులలో ఎందుకంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం పులివెందులో జగనన్న అని చెప్పి మొదటి నుంచి కూడా ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏరియాలు అయ్యి మొత్తం సమస్యాత్మకంగా ప్రాంతాలు ఇప్పుడు జరుగుతున్న జడ్పీటీసీ పులివెందుల 6 గ్రామ పంచాయతీలు కూడా అత్యంత సమస్యాత్మకమైనవి. అయితే ఒకవైపు ప్రశాంతంగా ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పి ఈరోజు ఉదయం అయితే కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సీఎం ఆదేశాల మేరకు అటు ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. సో మొత్తం మీద ఇరు పార్టీ నేతలను కూడా అరెస్టుల పర్వం కొనసాగింది ఉదయం. సో దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫస్ట్ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. సో ఈ అరెస్టుల పర్వం నేపథ్యంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం నల్లగొండ వారిపల్లి ప్రస్తుతం మనం నల్లపరెడ్డిపల్లిలో ఉన్నాము. ఇక్కడ మేజర్ పంచాయతీ ఇది కూడా. ఇక్కడ కూడా పర్సంటేజ్ బాగా ఇప్పుడు చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా పర్సంటేజ్ బాగా జరుగుతుంది. ఓటర్లు కూడా ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరి చాలా వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు. ఇక్కడ ఒకసారి తీసుకుంటే కనుక పులివెందుల ఓటింగ్ సరళి జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఈరోజు 10 గంటల వరకు పులివెందులు అయితే 20.96% పోలింగ్ నమోదైంది. అలాగే ఒంటిమిట్టలో అయితే కదా జడ్పీటీసీ ఎన్నికలో 10 గంటలకి 14.87% పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి సుమిత్ర పులివెందులకు తీసుకుంటే కనుక గతంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కూడా ఎన్నికలు ఇక్కడ అంటే ఎప్పుడూ ప్రశాంతంగా వాతావరణం అనేది ఉండదు. మొత్తం వాళ్ళే రిగ్గింగ్ చేసుకొని మొత్తం గెలుపు విజయం సాధించేవారు. మొత్తం టోటల్గా వాళ్ళే గుద్దుకునేవాళ్ళు. ఎలక్షన్ ఎన్నిక అంటే ఇప్పుడు తొలిసారి చరిత్ర అంటే దాదాపు 45 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఎన్నిక పులివెందులలో ప్రశాంతంగా దొరుకుతుందంటే ఇప్పుడు చాలా చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు మనకు మొన్ననే చెప్పడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు కడప తమ్ముళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈసారి తప్పకుండా ప్రశాంత వాతావరణంలో జరగాలి. అది పులివెందుల ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగి ఆ జడ్పీటీసీ టీడీపీ ఖాతాలో పడాలనేది వాళ్ళ ఉద్దేశము. అయితే ఉదయం నుంచి కూడా అంతే చెప్పినట్ల ప్రకారం ఈసీ ఆదేశాల మేరకు ఇట్లా చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. చాలా ప్రశాంత వాతావరణం ఉదయం కొన్ని సంఘటనలే కొన్ని ఊళ్ళలో జరిగాయి. ఏజెంట్లకు సంబంధించిన ఘర్షణలు మిగిలిన చోట్ల ఎక్కడ అయిపోలేదు. ఇప్పుడు ప్రశాంతంగా 6 గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ప్రశాంతమైన వాతావరణంలో వారు స్వేచ్ఛగా ఓటు వేసుకునే స్థాయికి వచ్చింది. అంటే ఇది చాలా చరిత్ర అని చెప్పవచ్చు. ఓటు వేయడం అనేది 6 గ్రామ పంచాయతీలలో ఏ పోలింగ్ బూత్లో కూడా ఎప్పుడు ఈ విధంగా జరిగింది. ఏ స్థానిక ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఎప్పుడు ఈ విధమైన ఓటింగ్ సరళి అనేది జరగలేదు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర హయాంలో చూడొచ్చు, ఇప్పుడు జగన్ హయాంలో కావచ్చు, ఎప్పుడు అట్లా జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళే స్వయంగా ఇప్పుడు అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ వాళ్ళే ఉండి అసలు ఓటర్లు వచ్చేవాళ్ళే కాదు, అవసరం లేదు మేము చేసుకుంటామని వాళ్ళే గుద్దుకొని ఓటర్లు రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. అలాంటి రిగ్గింగ్ కేంద్రాలైన ఇప్పుడు జడ్పీటీసీ జరుగుతున్న ఈ పోలింగ్ బూతుల్లో ఇంత ప్రశాంతంగా జరగడం అనేది తొలిసారి అని చెప్పవచ్చు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు పులివెందులలో ఎలాంటి ఘర్షణలు కానీ గొడవలు లేకుండా ప్రస్తుతం అయితే ఉదయం అంత జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ సర్లు కూడా చాలా బాగా పెరుగుతుంది. మధ్యాహ్నానికి దాదాపు 50% అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా పులివెందులో మాత్రం ఈ విధమైన చరిత్ర అనేది ప్రజల్లో కూడా ఒక చర్చలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రండి, మీరు ఏదంటే లాంగ్ తీసుకోండి. చలో రండి ప్లీజ్. చలో పద. ఓటర్ సైడ్ పౌడర్ ఉండి నలుగురు దానికి ఎవరు